కోనసీమ జిల్లాలో కొబ్బరి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ముహూర్తాలు, ఆషాఢం, తదుపరి వచ్చే శ్రావణమాస పూజలతో కొబ్బరికాయ మార్కెట్ స్థిరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్వింటా 12,000 నుంచి 14,000 వరకు ఉన్న కొత్త కొబ్బరి ధర ఇప్పుడు 15,000కు చేరుకుంది. పచ్చి కొబ్బరికాయ 1,000కి 13,000 నుంచి 15,000 వరకు ఉండగా ప్రస్తుతం మార్కెట్లో 16 నుంచి 17,000 పలుకుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో కొంత ఉపశమనం కలుగుతోందంటూ కొబ్బరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10 ఎకరాల కొబ్బరి తోట రైతుని నెల 15 రోజుల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి కొబ్బరి మార్కెట్ అది కూడా తమిళనాడు నుంచి రావటం వల్ల ఆ 13,000 ఎలా పలికింది. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఆ రేటు 15,000, 16,000, 17,000, 18,000 కూడా అయినట్టు కోనసీమలోనే కొంతమంది రైతులు అమ్మారు. కాబట్టి భవిష్యత్తులో కూడా శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఇంకా పెరుగుద్దనేటువంటి ఆశాభావం మాకున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే కాయ దిగుబడి తప్పుతుంది. కాయ సైజు పెట్టడం వల్ల వర్షాకాలం వల్ల గమ్ముతో ఎదురుపోవడం దాని గురించి మార్కెట్ కొంచెం బాగుంటుంది. అలాగే మనకి శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ ముహూర్తాలు ఈ గుడికి సంబంధించిన కార్యక్రమం పూజ కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి డిమాండ్ బాగుంటుంది. ప్రస్తుతం కాయల్లో నాణ్యతతో పాటు సైజు బాగుంటోందని, అయితే దిగుబడులు కొంత తగ్గాయంటూ రైతులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో ధరలు పెరగడంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గాయి. ఈ కారణంతో కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు కాస్త పెరిగాయంటూ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.